హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రెడ్తో ఒక స్వీట్ని చేసుకుందాం. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక స్వీట్ చేస్తాను. మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బ్రెడ్స్ని తీసుకొని ఈ సైడ్స్ తీసేయాలి. ఇప్పుడు ఒక్కదాన్ని ఇలా హార్ట్ షేప్లో కట్ చేసుకోవాలి. సరేనా? ఇలా దీన్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఇలా పెట్టి ఆ షేప్ని చేయండి. ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నిటిని నేను ఈ విధంగా షేప్స్లో చేసేసుకున్నాను. చూసారు కదా? ఇలా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు దీన్ని వేపుకుందాం. ఇది మనం స్వీట్ చేయబోతున్నాం కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఇలా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం మంట పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే ఇంకా చూసారు కదా, ఇలా మనం చేసుకున్న వాటిని డీప్ ఫ్రైలో ఇలా చేసుకున్నాం కదా, వీటిని ఇందులో వేసేసుకోవాలి. అలాగే అన్ని బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కాబట్టి మనకి బాగానే తొందరగా అయిపోతుంది. నేను అన్నిటినీ వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత రెండో పక్క తిప్పేసుకోండి. బ్రెడ్ కాబట్టి తొందరగా వేగిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇలా రెండు పక్కల వేయించేసుకోండి. ఇలా రెండు పక్కల వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకో. ఇందులోంచి వీటిని తీసేద్దాం. ఫస్ట్ చూసారు కదా, ఇలా వచ్చిన వాటిని ఒక గిన్నెలో తీసుకుందాం. బ్రెడ్ కాబట్టి మీకు ఎక్కువ సమయం పట్టదు ఫ్రెండ్స్. 1 మినిట్లోనే మొత్తం రెండు పక్కల వేగిపోతుంది కాబట్టి ఇది చాలా తొందరగా చేసుకున్న స్వీట్. ఇప్పుడు ఆయిల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఈ ఒక్క కప్పు పంచదారకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కరగనివ్వండి. కొంచెం కరిగిన తర్వాత మనకి పాకం ఏ విధంగా రావాలో నేను మీకు చెప్తాను. ఇలా పాకం వేగుతుండగా ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇలా మరుగుతున్న ఆయిల్లో యాలకులు వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పాకం ఈ విధంగా అయిన తర్వాత మనం చూసుకోవాలి.
ఫ్రెండ్స్ ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా మనం వేగి ఉన్నాయి కదా, వీటిని ఇలా వేసుకోవాలి. ఈ పాకంలో ఇలా వేసుకొని, పాకం వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే పీలుస్తుంది పాకాన్ని. బ్రెడ్ కాబట్టి ఇంకా తొందరగా పీల్చేస్తుంది. మనం వెంటనే వేసి 2 వైపులు తిప్పుకొని వాటిని సర్వ్ చేసుకోవాలి. సరే కదా, తొందరగా పీల్చేస్తుంది. 2వ వైపు కూడా తిప్పండి. ఇలా 2 వైపులు తిప్పేసిన తర్వాత వీటిని ఒక్కొక్క సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి.